ఏమిటయ్యా ఎన్ని భాషల్లో థ్యాంక్స్ చెప్పావు? ఏమిటి ఎంత టైం అయింది? ఏమండి, రేపు మా క్లాస్మేట్స్ అంతా లంకపల్లి సోషల్ సర్వీస్ క్యాంప్ వెళ్తున్నారు. వెరీ గుడ్, నువ్వు కూడా వెళ్ళు. చేతిలో డబ్బు లేదండి. చీ 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 చీ, ఆ మాట నాకు బూతు మాటలా వినిపిస్తుందయ్యా. ఈ ప్రపంచంలో ఇంతమంది సంపన్నులు ఉండగా డబ్బు లేదంటే ఏమిటయ్యా? వాళ్ళ దగ్గర ఉంటే మనకెలా వస్తుందండి? దేవుడు వాడికి డబ్బు ఇచ్చింది మనకి ఇవ్వడానికేనయ్యా. ఆ విషయం వాళ్ళు మర్చిపోతారని నాలుగు వాడిని సృష్టించాడు. చెప్పు, వీళ్ళలో ఎవరి దగ్గర డబ్బు తీసుకుందాం? అది కాదండి. ఆగు, ముందు చక్రం వేద్దాం. చూడు, నీ ఇష్టం వచ్చిన చోట ఆపు. అదిగో అతనయ్యా మనకి డబ్బు ఇస్తాడు. ఓ మై గాడ్, ఆయన మా ప్రిన్సిపాల్ అండి. ప్రిన్సిపాల్ అయినా పోప్ పాలైనా ప్రస్తుతం నా మనీ పర్సులు అటువాడు. నీకు 50 చాలంటావా? చాలండి. అంతే, అర్జెంట్ గా తీసుకొచ్చేస్తాను. ఆగు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మరి షుగర్ కంప్లైంట్ అండి? నో. బీపీవా? నో. అయితే హార్ట్ అటాక్ ఏనా? నో, నాకే డబ్బు లేదయ్యా. నువ్వు ఎవరు? లెట్ మీ నో హూ ఆర్ యూ. ఆగండి, లోపలికి గాలి పీల్చండి. పీల్చండి సార్. వదలండి. ఆగండి. ఇప్పుడు వదలండి. ఖాళీ చూపించండి. కళ్ళు చూపించండి. చెయ్యి చూపించండి. కరెక్టే, లెక్కున డెమార్టిస్. అంటే ఇది సరికొత్త జబ్బండి, ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ. సాధారణంగా ఈ జబ్బండి లాయర్స్ కి మీలాంటి ప్రిన్సిపాల్స్ కి వస్తుంటుందండి. మీరు క్లాస్ లో పాఠాలు చెప్తుంటారు కదండి, మీకు ఏమీ తెలియదండి. లోపల డ్యామేజ్ జరిగిపోతుంటుందండి. మీ ఒళ్ళు నీరైపోతుందండి, మీకేం తెలియదండి. రక్తం చల్లబడుతూ ఉంటుందండి, మీకేం తెలియదండి. నరాలు పలచబడుతూ ఉంటాయండి, మీకేం తెలియదండి. మీ గుండెకాయ కడుపు అంత అయిపోతుందండి, కడుపు గుండెకాయ ఎంత అయిపోతుందండి, మీకు ఏమీ తెలియదండి. మీకు అన్నీ తెలిసేసరికి మీరు హాస్పిటల్ బెడ్ మీద ఉంటారండి. ముక్కులో కొట్టాలి, గుండె గింజుకుంటూ ఉంటుంది. లపటప్ లపటప్ లపటప్. మీ ఊపిరి పిలుస్తూ ఉంటారు, ఊపిరి అంత చూస్తూ ఉంటారు. కళ్ళు కనిపించవు, ఎగ ఊపిరి బ్రసెక్కిళ్ళు. మరి నాకెవరు చెప్పలేదేమండి? ఎలా చెప్తారండి? హెర్కురో పోలియో అనే బెల్జియం శాస్త్రజ్ఞుడు ఈ మధ్య దీన్ని కనిపెట్టాడండి. మీకు చెప్పే అవకాశం లేదండి. మరి దీనికి వైద్యం అండి? వైద్యం అండి, అది చెప్పట్టుకోండి. అదండి. ఏంటండి అది? బనీనెత్తండి. తావిదు చెయ్యుదయండి. అది తావిజ్ కాదండి, మృత్యుంజయ పాషాణం అండి. స్వామి నిత్య పూజయ్య చిరంతనానంద అని మా గురువు గారు బ్రహ్మకపాలలో దీనికి 1000 రోజులు పూజ చేసి నాకు కట్టారండి. మీ గుండె అరగంట అయిపోయింది అనుకోండి, ఏమీ కన్ఫ్యూజన్ లేదండి. దీన్ని కడితే బ్యాటరీ రీఛార్జ్ అయినట్టు 60 సంవత్సరాలు గోర గడియారంలాగా లపకటపకని కొట్టుకుంటుందండి. గ్యారంటీ అండి. నాకెక్కడ దొరుకుతుందండి? దొరకదండి. సృష్టిలో ఇలాంటి తావితుంది ఒకటే, దాన్ని కట్టుకున్న మనిషి నేను ఒక్కడే. మీరు మహానుభావులు. ఇది కాకపోతే మీకు మరొకటి దొరుకుతుంది. ఇది నాకు ఇచ్చేయండి సార్. ఓకే, మీకోసం త్యాగం చేస్తాను. కాకపోతే దానం చేస్తే దాని పవర్ పోతుందో మా గురుగారు చెప్పారు. ప్రస్తుతం ఈ రాయి ఖరీదు మీ ప్రాణం. గురువాజ్ఞ ప్రకారం 50 ఇవ్వండి. రే, డబ్బు ఉందా? అమ్మగారు వెళ్ళదండి. డబ్బు తమ్మని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అమ్మగారు అవుతాను నేను చెప్పానండి. రమకు, ఇప్పుడు నా దగ్గర లేవు సార్. మరేం పర్వాలేదండి. మాస్టారు, మాస్టారు ఇలా రండి సార్. ఇలా దయచేయండి సార్. మీరెవరు? నా సంగతి సరే, వారు మన కాలేజీ ప్రిన్సిపాల్ పాపారావు గారండి. వారు తెలుసండి. నమస్కారం సార్. పాపం వారు కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డారు. ఓ 100 రూపీస్ వరకు అప్పు ఇవ్వగలరా? 100 సరిపోతాయి, ఇంకేమైనా కావాలా? సరిపోతాయండి. తమ సాయంకాలం కాలేజీకి వచ్చి వారి దగ్గర తీసుకోండి. పర్లేదు, ఉంచండి. వారి దగ్గర ఎక్కడ పోతుంది? మా తమ్ముడు మీ కాలేజీలో చదువుతున్నాడు, లెక్కలో పూర్. కొంచెం చూసుకోండి సార్. వస్తాను సార్. సార్ చేంజ్ అవుతుంది సార్. అటాకింగ్ ఆల్ ఈవిల్స్ అండ్ డెవిల్స్. సార్, ఇది కట్టుకున్న తర్వాత మీ ప్రాణం పోయినా మీ గుండె మాత్రం ఆగదు సార్. ఆల్ ది బెస్ట్. వస్తాను సార్. ఇదిగోనయ్యా, ఇవాళ మార్నింగ్ వాక్ ఫలితం నీకు 50, నాకు 50. ఇంత తీసుకో. ఆయనలా ఇచ్చారండి? ఆయనే కాదయ్యా, ఎవరైనా సరే చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఎలా అని అడక్కు. ఆ ప్రాసెస్ తెలిస్తే నేను నువ్వైపోతావు, నువ్వు నేనైపోతాం. రేపు పిక్నిక్ చెక్కే.